Art and literature reached high level of development in the Vijayanagara Empire. డిస్కస్ అని చెప్పి అంటున్నారు. విజయనగర పాలకుల కాలంలో కళ మరియు సాహిత్యం అనేటటువంటిది పతాక స్థాయికి చేరుకుంది, క్లుప్తంగా చర్చించమంటున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం హాట్ 50 పేరుతో ఒక సిరీస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఏపీ హిస్టరీకి సంబంధించి. దీనిలో 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్ సహాయంతో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు మన గీతా మాధురి మేడం హాట్ 25 సిరీస్ ఎథిక్స్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆల్రెడీ 6 or 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినట్టున్నారు. మీకు క్లాసెస్ అని కంప్లీట్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. రైట్ ఎంబలిష్మెంట్స్, డయాగ్రామ్స్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, వీటన్నింటిని కూడా చాలా చక్కగా మనం ఆన్సర్స్లో కాన్షియస్గా ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, సో అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్లాసెస్ మీరు ఉపయోగించుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్దాం. దిస్ పర్టికులర్ థీమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మ, అయితే ఏమంటున్నారు, విజయనగర ఎంపైర్ టైంలో ఆర్ట్ అండ్ లిటరేచర్ అనేటటువంటిది హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి చేరుకుంది, దాన్ని చర్చించమంటున్నారు. వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు కమ్ అప్ విత్ ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ ఫోకసింగ్ ఆన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ అండ్ యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ దెమ్ యాజ్ వెల్. రైట్, సో జాగ్రత్తగా చూడండి. మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ద్వారా ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్స్ ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసాము. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్ అండ్ హౌ యూ నీడ్ టు కమ్ అప్ విత్ హౌ యూ కెన్ కమ్ అప్ విత్ పాజిటివ్ ఇంప్రెషన్ ఎలా కలగజేస్తారు. ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేశారనుకోండి, పాజిటివ్ ఇంప్రెషన్ తప్పకుండా కలుగుతుంది. సో ఇంట్రడక్షన్ నుండి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఇంట్రడక్షన్ మస్ట్ బి వెరీ క్రిస్ప్ అండ్ షార్ట్. అంటే 2 to 3 లైన్స్లో ఇండక్షన్ అనేటువంటిది ఉండాలి. 1 to 2 లైన్స్లో రాస్తే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇండక్షన్ రిలవెంట్గా ఉండాలి. యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. అందుకోసం అని చెప్పి ఏం చేస్తారు, క్వశ్చన్లో మెన్షన్ చేసినటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి కాన్షియస్గా ఇండక్షన్లో మీరు పెడితే మీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో రిలవెంట్గా ఉంది అనే ఇంప్రెషన్ కలుగుతుందమ్మా. రైట్, ఇక్కడ చూడండి. ద విజయనగర రూలర్స్ హూ రూల్డ్ ఓవర్ ద డెక్కన్ రీజన్ ఫర్ ఆల్మోస్ట్ 2 centuries were great patrons of art, literature and architecture. Diverse temple building styles and traditions in South India, they came together in the Vijayanagara style of architecture, the finest examples of which are found in the capital Hampi. లేకపోతే one of the most important and dynamic rulers of Vijayanagara empire శ్రీకృష్ణదేవరాయ, ఆయన గురించి మీరు మెన్షన్ చేసిన ఆ ఇండక్షన్లో చాలా చాలా బాగుంటుంది. హౌ he actually supported art, architecture and literature of that particular టైం, ఇజంట్ ఇట్? సో చక్కగా చూడండి, మనం జస్ట్ 2 లైన్స్లో ఒక మంచి ఇండక్షన్, రెలవెంట్ ఇండక్షన్ అనేటువంటిది మనం రాయగలిగాం యూజింగ్ ఆల్ ద రైట్ కీవర్డ్స్, ఇజంట్ ఇట్? సో నౌ లెట్ us లుక్ ఎట్ ది కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కంట్రిబ్యూషన్లో మనం ఏం చేస్తాం, విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క కీ ఫీచర్స్ని అండ్ దాంతోపాటు కీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటే వాటిని మెన్షన్ చేసి మనం ప్రాపర్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఎగ్జామినర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఫ్యూజన్ ఆఫ్ వేరియస్ స్టైల్స్ అమ్మ. Vijayanagara style brought together elements from Dravidian, Chalukyan, Hoysala and Islamic architecture. All these elements Vijayanagara style lo manaku kanipistayi. It's a hybrid style of architecture or dynamic style of architecture ga manam cheppochu. And it created a new design vocabulary that was both innovative and aesthetic as well. Creativity kanipistundi and danto paatu చూడడానికి చాలా అందంగా కూడా ఉండవనే జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఐకానిక్ టెంపుల్స్ యాజ్ వెల్. దేర్ రెయిన్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై టవరింగ్ గోపురమ్స్, చాలా ఎత్తైనటువంటి గోపురాలు కనిపిస్తాయి. ఇంట్రికేట్ స్కల్ప్చర్స్, చాలా అందంగా చెక్కినటువంటి శిల్పాలు అండ్ ఎక్స్టెన్సివ్ కోర్ట్ యార్డ్స్ లేదా కళ్యాణ మండపాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఉదాహరణ కింద విరూపాక్ష టెంపుల్ ఎట్ హంపి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, అది కూడా మెన్షన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. బట్ నేను కన్క్లూజన్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను దాని గురించి మెన్షన్ చేయలేదు అన్నట్టు. నెక్స్ట్ చూడండి. And now advanced construction techniques as well, use of finely carved stone blocks, intricate stucco work and advanced structural systems to create durable and visually stunning structures. చాలా డ్యూరబుల్గా ఉండేటటువంటి, అంటే ఇంతకాలం వరకు ఇప్పటి వరకు ఎంతో అందంగా పటిష్టంగా ఉన్నటువంటి టెంపుల్స్ అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ చూడడానికి విజువల్ అపీల్ కూడా అంతే అందంగా ఉండమనేటువంటి జరుగుతుంది. దే వర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ arts as well. Their extensive and liberal patronage resulted in proliferation of skilled craftsmen and a flourishing artistic tradition. సో ఎంతో అద్భుతంగా ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ప్యాట్రనైజ్ చేయడం అనేటువంటి జరిగింది విజయనగర రూలర్స్. మాన్యుమెంటల్ గ్రాండియర్ యాజ్ వెల్, దే ఆర్ నోన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ గ్రాండ్ అండ్ మ్యాసివ్ టెంపుల్ కాంప్లెక్సెస్, ఫోర్ట్స్, ప్యాలెసెస్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, విఠలా టెంపుల్, హంపి రూయిన్స్ అండ్ తుంగభద్ర డ్యామ్ అండ్ పుష్కరిణి ట్యాంక్ ఏవైతే ఉంటాయో వీటి గురించి కూడా యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది.
అండ్ పెయింటింగ్స్ యాజ్ వెల్. విజయనగర స్కూల్ ఆఫ్ పెయింటింగ్ renowned for its frescoes of Hindu gods and goddesses and scenes from హిందూ మైథాలజీ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు చిత్రీకరించడం అనేది జరిగింది. ఉదాహరణకి దశావతార పెయింటింగ్ అవ్వచ్చు, సెకండ్ గిరిజ కళ్యాణ పెయింటింగ్ అనేటటువంటిది అవ్వచ్చు అట్ విరూపాక్ష టెంపుల్ హంపి, అండ్ శివపురాణ మిరల్స్ ఏవైతే ఉంటాయో మనకి వీరభద్ర టెంపుల్ అట్ లేపాక్షి ఉన్నటువంటి వీరభద్ర టెంపుల్లో కూడా అవి కనిపించడం అనేది జరుగుతుంది. ప్రాపర్ ఎగ్జాంపుల్స్ని వాడుతూ సబ్స్టాన్షియేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అందుకే కాన్షియస్గా మనం ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఆర్గ్యుమెంట్కి యాడ్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్ మీకు ప్రాపర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ లిటరేచర్. మనకి 2 డిమాండ్స్ చెప్పారు. వన్ ఈజ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేరుకుందన్నారు. అండ్ దాంతోపాటు లిటరేచర్కి కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తప్పకుండా మెన్షన్ చేయాలమ్మా. సో జాగ్రత్తగా వినండి. సో కంట్రిబ్యూషన్ టువర్డ్స్ లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్. విజయనగర టైం పీరియడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దీన్ని ప్రబంధ యుగ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయని యొక్క ఆస్థానమైనటువంటి భువన విజయం ఏదైతే ఉందో అక్కడ అష్టదిగ్గజ కవులు, 8 ఎలీట్ నోబుల్ పోయిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక లిబరల్ ప్యాటర్నేజ్ని చూడడం అనేటువంటిది జరిగింది అట్ శ్రీకృష్ణదేవరాయ కోర్ట్. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి అల్లసాని పెద్దన ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఆంధ్ర కవితా పితామహుడుగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రబంధ స్టైల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఏదైతే ఉందో, తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని పీక్ స్టేజ్కి చేర్చినటువంటి వ్యక్తి అల్లసాని పెద్దనగా మనం చెప్తాం. అండ్ ఉమెన్ ఇన్ లిటరేచర్, అండ్ ఉమెన్ కూడా చాలా యాక్టివ్గా లిటరరీ వర్క్స్లో కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఉమెన్ ఫ్రమ్ ఎలీట్ క్లాసెస్ ఎస్పెషల్లీ దే యాక్టివ్లీ కంట్రిబ్యూటెడ్ ఫర్ లిటరరీ అడ్వాన్స్మెంట్స్. ఉదాహరణకి గంగాదేవిస్ మధుర విజయం అవ్వచ్చు, తిరుమలాంబాస్ వరదాంబిక పరిణయం ఏదైతే ఉందో కన్నడలో రచింపబడినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అమ్మ. అండ్ దాంతోపాటు ఫిలాసఫీలో కూడా స్కాలర్స్ లైక్ విద్యారణ్య స్వామి దే కంట్రిబ్యూటెడ్ ఫర్ డైవర్స్ లిటరీ ప్రొడక్షన్ అండ్ అడ్వాన్సింగ్ వేదాంతిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. అండ్ భక్తి ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగిందమ్మ. రైట్, ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాపర్ కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్ విషయానికి వచ్చేటప్పటికి కన్క్లూజన్ కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. కొత్త ఫ్యాక్ట్స్ ఏవి కన్క్లూజన్లో ఇంట్రడ్యూస్ చేయకూడదు. కన్క్లూజన్ మస్ట్ సమరైజ్ యువర్ బాడీ పార్ట్లో ఏదైతే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని సమరైజ్ చేసే విధంగా మీకు కన్క్లూజన్ ఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఒక స్ట్రైకింగ్ లైన్ మనం వాడడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఎ ప్రామినెంట్ హిస్టారియన్ నేమ్ K.A. నీలకంఠ శాస్త్రి, ఆయన ఏం చెప్తారంటే ద విజయనగర ఎంపైర్ వాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ప్రాస్పరిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. విజయనగర రాజ్యం ఏదైతే ఉందో దాన్ని ఒక ఐశ్వర్య భూమిగా ఆయన పేర్కొనడం అనేటువంటిది జరిగింది. దేర్ లిబరల్ ప్యాటర్నేజ్ which was visible in Hampi and Virupaksha temple, which are UNESCO World Heritage Sites. This shaped South India's enduring legacy అనే విధంగా మనం significance of their contribution towards art and architecture and literature ని మనం మెన్షన్ చేస్తూ చాలా చక్కనైనటువంటి కన్క్లూజన్ ఫ్రేమ్ చేసాం. అండ్ దాంతోపాటు హిస్టారియన్స్ ఒపీనియన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంతో కాన్షియస్గా మనం ఉపయోగించగలిగాం. అర్థమైందని అనుకుంటున్నాను, ప్రాపర్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. So this is how you need to write your answers, you need to come up with proper arguments, you need to substantiate them using proper examples. Okay na? Clarity వచ్చిందని అనుకుంటున్నాను. Thank you so much for all the support and all the love so far. Thank you so much once again. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో ఆల్ ది సిరీస్ని మీరు ఉపయోగించుకుంటున్నారని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.